విద్యార్థులారా, మీరు ఒక సంధి సమయంలో ఉన్నారు. ఈ స్కూల్స్ అయిపోయాక ఐఐటి, అమెరికా ఇవన్నీ అనుకుంటున్నారు. మంచిదే. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశం నీరు తాగి, ఈ దేశం ఆహారం తీసుకుని పెరిగిన మీరు తిరిగి ఈ దేశానికి సేవ చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. వెళ్ళి తిరిగి రావాలి, ఈ దేశాన్ని మనం ఉద్ధరించుకోవాలి, మన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే మీరు దానికి కృషి చేయాలి. మీరు 4 మాటలు సంపాదించుకొని ఉద్యోగం సంపాదిస్తే బహుశా మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటారు. డోంట్ బీ జాబ్ సీకర్స్, బీ జాబ్ ప్రొవైడర్స్. 10 మందికి మీరు ఉపాధి కల్పించే జాబ్ ప్రొవైడర్స్ అన్నమాట. పోనీ ఒక ఇండస్ట్రీ పెట్టారు, మీడియం స్కేల్ ఇండస్ట్రీతో 100 మంది 200 మందికి ఉపాధి కల్పిస్తారు. మంచిదే. పెద్ద ఇండస్ట్రీ పెడితే 1000 మందికి 10,000 మందికి. ఇంతకన్నా ఇంకొక గొప్ప కార్యక్రమం ఉంది, టేకప్ చేయండి. ఈ దేశంలో ఏటా 18 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, 15 లక్షల మంది డాక్టర్లు తయారవుతున్నారు. బహుశా 1000 మంది, 10,000 మంది, 11,000 మంది నాకు తెలిసి తెలంగాణలోనే లాయర్లు తయారవుతారు. వాటికి పర్వాలేదు. కానీ సమర్థవంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులుగా ఎదగలేదు. ఒక ఉద్యోగం చేసుకుంటే మీరు మీ కుటుంబం కాపాడుకుంటారు. ఒక పరిశ్రమ పెడితే 100 మందికో 1000 మందికో ఉపాధి కల్పిస్తారు. ఒక నాయకుడిగా ఎదిగితే 140 కోట్లను తలలాపలు మార్చే గొప్ప నాయకుడిగా ఎదిగితే అది మీరు చేయగలరు. ఈ దేశంలో సమగ్ర నాయకత్వానికి చాలా చోటు ఉంది. ఎక్కువ మంది లేరు, అతి కొద్ది మందే ఉన్నారు మంచి నాయకులు. ఆ కొరత ఎంతో ఉంది, అది మీ నుంచే రావాలి. ఈ భారతదేశం తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలంటే మీ నుంచి మంచి నాయకులు రావాలి, మీ నుంచి సద్భావం కలిగిన వాళ్ళు కావాలి, విద్యావంతులు రావాలి. ఇవాళ మీకు రాజకీయాలకు ఎవడైతే పనులు చేయగలరో, ఎవడైతే దుర్భాషలు ఆడగలరో, ఎవడైతే ఇంకో తిట్టగలరో వాడే నాయకుడు అవుతుంది. అలాంటి పరిస్థితి మారాలని, ఈ నవీన భారతాన్ని అభివృద్ధి కావట్లేదు మీరు మార్చుకోకపోతే మీరు, మీ పిల్లలు, మీ సంతతి ఇలాంటి దౌర్భాగ్యస్థితులను కొనసాగిస్తుంది. 72 ఏళ్ల స్వార్థం మాకు మంచి ఫలితాలు ఇవ్వలేదుగా నాకు చెప్తున్నాను. ఎంత చెప్పుకున్నా ఆర్థికంగా బలపడ్డామన్నా, 5వ ఆర్థిక బలోపేతం దేశంగా ఎదిగామని చెప్పిన పేదరికాన్ని నిర్మూలించలేని, అసమానతను నిర్మూలించలేని దేశం అది అభివృద్ధి సాధించడం నేను నమ్మను. మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళ ఏదో చెప్పాడు అనుకుంటే అది నథింగ్. డెసిషన్ తీసుకోండి, సంథింగ్ విల్ హ్యాపెన్. డిటర్మినేషన్ కానీ డిటర్మిన్ దట్ యు షుడ్ డు సంథింగ్, దెన్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. ఈ దేశ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. ఈ దేశాన్ని మేము తీర్చిదిద్దుకుంటాం, మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ దేశాన్ని తీసుకొస్తాం అని సంకల్ప సిద్ధిగా పెట్టుకుంటే తప్పకుండా మనం మళ్ళీ సొంతంగా చూస్తాం. అలాంటి దాఖల కోసం ఎదురు చూస్తాం. మీరందరూ ఆ దిశగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మార్పులు తప్పుగా కానీ మార్పు ఒక్కటే చాలవు. పూర్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించుకోండి. రెసిడెన్స్ స్కూల్ వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలకి స్పోర్ట్స్, యోగా క్లాస్, మన వాంగ్మయంతో పరిచయం, వేదంలో ఏమిటి, వేదాంగంలో ఏముంది, ఉపనిషత్తులు ఏం చెప్తారు, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ గడక, ఏది నడక, ఇవన్నీ కూడా చెప్పగలిగితే మంచి పౌరులు తయారైనప్పుడు ఈ దేశం చాలా పటిష్టంగా, సమర్థవంతంగా, మేధోశక్తిగా, ఆర్థిక పరిస్థితితో ఎదుగుతుంది. అలాంటి రోజు కోసం మీ మీద ఆసక్తి మా అలాంటి వయసు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతూ నమస్కారం. సరే.